నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ సర్వం సిద్ధం చేశామన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీల్లోని 146 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఇందుకోసం 729 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సైలెన్స్ పీరియడ్లో రాజకీయ పార్టీల నేతలు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయొద్దంటున్న నిజామాబాద్ కలెక్టర్తో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్కు సర్వం సిద్ధమైంది. జిల్లాలో కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి ఎన్నికల సామాగ్రి పంపిణీ కూడా పూర్తయింది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కలెక్టర్ గారు కొద్దిసేపటి క్రితం దిశానిర్దేశం చేశారు. సో మేడం, ఎన్నికలకు పోలింగ్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేశారు? బాలుగారు, మీరు చెప్పినట్లు మన నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ అతిపెద్ద కార్పొరేషన్, 60 వార్డ్స్ ఉన్నాయి. సో దీంతో పాటు ఇంకా మనకి 3 మున్సిపాలిటీ సంబంధించిన టోటల్ 146 వార్డ్స్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క 6 ఆధ్వర్యంలో 3 వార్డ్స్ని పెట్టాము. ప్రతి ఒక్క వార్డుకి ఒక పిఓ, ఒక ఏపీఓ అండ్ 2 ఓపీఓస్ని కేటాయించడం జరిగింది. అంటే మన అర్బన్ ప్రాంతంలో ఎక్కువ మంది ఓటర్ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అదనంగా ఒక అడిషనల్ ఓపీఓని ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈరోజు రిజర్వ్డ్ ఆఫీషియల్స్ కూడా ఆల్మోస్ట్ 15% వరకు ఉన్న 20%లో 15% వచ్చారు. 5% కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. వాళ్ళు ముందే మాకు సూచించారు. సో రిజర్వ్డ్ స్టాఫ్ని కూడా ఎక్కడైతే పోలింగ్లో ఆలస్యం జరుగుతుందో లేదా ఎక్కువ మంది వచ్చి ఉన్నారో అక్కడ కూడా రేపు సిచ్యువేషన్ బట్టి మేము కేటాయిస్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా కొన్ని జాగాల్లో సిపి సార్ ఫోర్స్ కూడా పెట్టారు. మనకి ప్రతి ఒక్క జాగా అర్బన్ ఏరియాలో కొన్ని మా ఓట్ అక్కడ ఉండే లాస్ట్ టైం ఇక్కడ పడింది అనేది దాన్ని కూడా ఏదైనా సందేహాలు అపోహాలు ఉంటే ఒక బిఎల్ఓ కూడా ఏర్పాటు చేస్తాము. వారి దగ్గర ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఉంటుంది. వాళ్ళు వెంటనే వాళ్ళు పోలింగ్ కేంద్రాలకి ఆ ఓటర్ రాగానే దాని పరిష్కారం చెప్పడానికి రెడీ ఉంటారు. అంటే పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయడానికి చాలా మంది ముందుకు రారు. లాస్ట్ టైం కూడా తక్కువ ఓటింగ్ శాతం అయింది. పోలింగ్ శాతం పెంచేందుకు ఏం చెప్తారు నగర ఓటర్లు? నేను మీ ఛానల్ ద్వారా అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక తల్లి కూడా పిల్లవాళ్ళు ఏడిస్తేనే పాలు పడతారు. సో ఇప్పుడు మనది స్థానిక ఎన్నికలు కాబట్టి పట్టణాల ప్రాంతంలో మీరు చెప్పినట్లు నిజంగా సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఆ సమస్యలది పరిష్కారం అవ్వాలి అంటే తప్పకుండా మీరు మీకు ఇష్టం ఉన్న అభ్యర్థిని మీరు మీ ఓటు హక్కుని అయితే వినియోగించాలి. మీరు మౌనంగా లేదా బహిష్కారం చేస్తే దానికి పెద్ద ప్రభావం రాదు. అండ్ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో పాపం మా కమిషనర్ గారు అయితే రాత్రి తెల్లారి లెక్క చేయకుండా పని చేసి ఉన్నారు. సో దయచేసి మేము పడిన కష్టాలకైనా గౌరవం ఇస్తూ మీ ఓటు హక్కుని వినియోగం. మోడల్ పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు, దానివల్ల ఏం చెప్పాల్సుకున్నారు? డివిజన్ 39లో ఏర్పాటు చేసి ఉన్నాము. ఒక ఈకో ఫ్రెండ్లీ మోడల్లో చేశాము. మోడల్ ఉన్నా లేకున్నా దయచేసి ఓటర్స్ తరలి రావాలి. మేము అక్కడ ఒక సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మీరు ఓట్ హక్ చేసుకొని మీ సెల్ఫీ మీ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టండి. ఒక భారతీయ, ఒక తెలంగాణ పౌరులుగా మీకు కూడా గౌరవం తగ్గుతుంది అనేది. ఇప్పుడు సైలెన్స్ పీరియడ్ నడుస్తుంది కానీ చాలా మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. సో ఏం చెప్తారు మేడం పొలిటికల్ పార్టీస్ కానీ జనాలకు? అవును, ఆ ప్రెస్ మీట్ విషయం మా దృష్టికి వచ్చింది. నేను చాలా గట్టిగా వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి. వాళ్ళ మీద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్స్ యాజ్ పర్ యాజ్ టీఎం యాక్ట్ 2019 పరంగా కఠినమైన చర్యలు ఉంటుంది. సో ఎవ్వరు కూడా అంటే ఎంత పెద్ద హోదా అయినా సరే ఎక్సెప్ట్ ఫర్ ఆఫీషియల్స్ అండ్ ఆఫీషియల్స్ కూడా మేము న్యూట్రల్గా జస్ట్ ఈ జరిగే ఎలక్షన్ ప్రక్రియ గురించి మేము మాట్లాడాలి. ఎలాంటివి క్యాన్వాసింగ్ కావచ్చు, ఒక అభ్యర్థులకి ప్రోత్సహిస్తూ కావచ్చు, ఎలాంటివి మాట్లాడడానికి అస్సలు అవకాశం లేదు. నేను మీడియాకి కూడా హెచ్చరిస్తున్నామండి, దయచేసి ఇలాంటివి ఏర్పాట్లు మీరు పార్టిసిపేట్ చేయకండి. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంది. సో ఇది మొత్తం మీద నిజామాబాద్ జిల్లా కలెక్టరు కొద్దిసేపటి క్రితమే పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ని సందర్శించారు. ఇక్కడ పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రారంభమైంది. జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. కార్పొరేషన్ సంబంధించి అన్ని కూడా జిల్లా కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ పాయింట్లు ఏర్పాటు చేసి ఎన్నికల సామాగ్రి అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక ఎన్నికల్ని చాలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలనేది జిల్లా కలెక్టర్ చెప్తున్నాడు. సైలెన్స్ పీరియడ్లో మాత్రం ఎవరైనా ప్రచారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇది జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాలకుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.